నమస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్. ఏలూరు జిల్లా శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని వరుణ జలం చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ క్రతువులో భాగంగా జూలై 31న స్వామివారికి మహాజలాభిషేకం నిర్వహించబోతున్నట్లుగా ఈవో వెండ్ర త్రినాథరావు తెలిపారు. రాష్ట్రం సస్యశ్యామలంగా మారాలని, రైతాంగ సంక్షేమం కోసం భక్తులు పెద్ద ఎత్తున ఈ పూజల్లో పాల్గొనాలని అధికారులు కోరారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కొండపై ఈరోజు మన శివాలయంలో కొండ మల్లేశ్వర స్వామి దేవస్థానం ఏదైతే ఉందో ఆ శివాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు వరుణ జపం, ఎందుకంటే వర్షాభారం వల్ల పంటలు సరిగా పండక రైతులు ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో వర్షాలు సమృద్ధిగా పడాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న అన్ని శివాలయాల్లో ఈ వరుణ జపం అన్నది 3 రోజులు జరిపించమని కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు ఉదయం ధర్మకర్తల సమక్షంలో ప్రారంభించడం జరిగిందండి. ఈ కార్యక్రమం 3 రోజులు జరుగుతుంది. 3వ రోజు స్వామివారి మూలవిరాటికి లోపల జలాభిషేకం, జలాదివాసం అంటారు. ఆ జలాదివాసం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు నిర్వహించబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఉపాలయమైనటువంటి శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు 29/7/2026 నుండి 31/7/2026 వరకు లోక కళ్యాణార్థము రాష్ట్రంలో అనావృష్టి బాగా పెరిగినందువలన రాష్ట్రం సుభిక్షంగా ఉండడం కోసం లఘు పర్జన్య శాంతి అనగా సహస్ర ఘట జలాభిషేకము ఈ రోజు నుంచి ప్రారంభం జరుగుతుంది. ద్వారకా తిరుమలలో వేంచేస్తున్న శ్రీ చెత్త నుంచి నిర్వహించారు. చెత్త నిర్వహణ ద్వారా పంచాయతీలు అదనపు ఆదాయం పొందవచ్చని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అడిషనల్ కమిషనర్ సుధాకర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సిఇఓ రవికుమార్, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ రావుతో పాటు 622 మంది అధికారులు పాల్గొన్నారు. వ్యర్థాల వేరువేయడం, రీసైక్లింగ్ విధానాలపై వారికి అవగాహన కల్పించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సెంట్రల్ మెడిసినల్ స్టోర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎక్స్పైర్డ్ అయిన మందులను నిల్వ ఉంచే బయోమెడికల్ వేస్ట్ స్టోర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రూమ్ నుండి పొగలు రావడాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. చిన్నారావు, నేను ఈ సెంట్రల్ మెడిసిన్ స్టోర్కి ఫార్మసీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అండి. మేము రొటీన్గా ప్రతిరోజు అన్ని హాస్పిటల్కి, జిల్లాలో ఉన్న అన్ని హాస్పిటల్కి మందులు పంపుతుంటాము. అదేవిధంగా మందులు పంపిణీ తీసే విధానంలో మేము వచ్చి ఇక్కడ నిలబడినప్పుడు రూమ్ నెంబర్ 1 అనగా అక్కడ ఎక్స్పైరీ మెడిసిన్స్ అన్ని కూడా ఆ రూమ్లో ఉంచుతాం. మాకు పొగ కనబడ్డది. ఆ పొగ కనబడ్డది ఏంటంటే వెంటనే డోర్ ఓపెన్ చేసేటప్పటికి కరెంట్ ఆఫీసే ముందు వెంటనే అది డోర్ ఓపెన్ చేసి మా దగ్గర ఉన్న ఫైర్ ఎగ్జాస్ట్ తోటి మేము మంటలు ఆపుతూ వెంటనే ఫైర్ ఆఫీస్కి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. లోన్ ఏం జరిగిందో తెలియదు, వాళ్ళు వచ్చి ఆపుతున్నారు. అక్కడ ఆ రూమ్లో ఉండేది కూడా మా దగ్గర ఎక్స్పైర్ అయిన మందులు, బయోమెడికల్ వేస్టేజ్ వేయడానికి ఉంచుతామండి. అందులో విలువైన వస్తువులు ఏమీ లేవు.
ఓన్లీ ఇది ఒకటే అంటుకుందండి ఏంటో తెలియదండి మాకు. అది ఆపిన తర్వాత అది కరెంటు షార్ట్ సర్క్యూట్ ఏంటన్నది మాకు తెలియదండి. ఇంకా అది జరుగుతుంది. ఇందువల్ల వచ్చిందన్నది మాకు తెలియదు. లేదు సార్, ఎక్స్పైరీ ఏదైనా అందులోనే పెడతామండి. అది అంటే బ్లీచింగ్ అన్నది ఎప్పుడుదో తెలియదు మేము, ఎందుకంటే మేము ఛార్జ్ తీసుకున్న తర్వాత అన్ని చూసుకుంటాం తప్ప ఆ రూముల్లో మనకు తెలియదు. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెనమలూరు నియోజకవర్గ సమయకర్త దేవుడి భక్తి చరిత్ర ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ నిర్వాహకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి. అనంతరం నిర్వహించిన భారీ అన్నదానంలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు. అభివృద్ధికి ఆర్డీఎస్ఎస్ పథకం వరం లాంటిదని అమరనాథ్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పెద్ద పంచాణి మండలంలో ఇంటింటికి ముత్తుకూరులో విద్యుత్ ఫీడర్ ను ఆయన 137 కోట్లతో అన్నారు. ఇవి పూర్తయితే గ్రామాలకు అందుతుందని చెప్పారు. దీనివల్ల వ్యవసాయం కుటీరకు ఉపాధి లభిస్తుంది అని విద్యుత్ బిల్లులు తగ్గడం ప్రజలకు ఉచితంగా సోలార్ కనెక్షన్ ఇస్తా ఉన్నారు. అదేవిధంగా బీసీలకు కూడా త్వరలోనే ఆ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద బీసీలకు కూడా సూర్య గారి కింద తీసుకొచ్చే అవకాశం ఉంది. అదర్ దాన్ బీసీలు ఎస్సీలు కాకుండా మిగతా ఎవరైనా పెట్టుకోవాలంటే కూడా వాళ్లకు ఒక ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ ఎందుకంటే మనకు ఉండేటువంటి ఇల్లు మామూలు నార్మల్ హౌసింగ్ స్కీమ్ కింద వచ్చిన ఇల్లు అయినా మనం ఆ ఇంటికి కావలసినటువంటి కరెంట్ వచ్చే కరెంట్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కట్టే పని లేదు. జనరేట్ అయితే మళ్ళీ తిరిగి మనకు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి డైరెక్ట్ గా వాళ్ళు సబ్ స్టేషన్ గ్రిడ్కి తీసుకుంటారు. సబ్ స్టేషన్ నుంచి మనం ఎంత వాడుతూ ఉన్నామో చూసుకొని ఆ ఫైనల్ గా మనం జనరేట్ చేసిన కరెంట్ ఎంత, మనం వాడింది ఎంత, తిరిగి వాళ్ళకి పోయింది ఎంత అని మిగిలితే మనకు డబ్బులు ఎన్నికిస్తారు. కాబట్టి దాన్ని కూడా రాష్ట్రంలో దీన్ని బాగా ఉపయోగించుకోమని చెప్పి మనం ఉన్నాడు. దీనివల్ల చాలా ఉపయోగకరంగా ఈ విద్యుత్ రాకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద బీసీలకు ఎస్సీలకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎస్సీలందరూ కూడా తప్పనిసరిగా
దాన్ని ఈరోజు అయితే వాళ్ళ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది మన నియోజకవర్గంలో, దాన్ని మీరు ఉపయోగించుకోండి. అదేవిధంగా బీసీలకు రేపు రాబోతా ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రిపేర్గా ఉండి దాన్ని కూడా వాడుకునేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి, అదేవిధంగా అదర్ దాన్ దాట్ ఎవరు చేసుకున్నా కూడా మీకు 78,000 రూపాయలు సబ్సిడీ రూపంలో కూడా డైరెక్ట్గా మనకి ఇస్తారు. కాబట్టి గురు పౌర్ణమి సందర్భంగా తిరుపతిలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. పల్లె వీధిలోని సాయిబాబా ఆలయంలో దాతల సహకారంతో సుమారు 1 కోటి విలువైన అందించారు. మంగళ వాయిద్యాల నడుమ వీటిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. 1995లో చిన్న ఫోటోతో ప్రారంభమైన ఈ ఆలయం 2005లో విగ్రహ ప్రతిష్ఠ చేసినట్లుగా నిర్వాహకులు తెలిపారు. గురు పౌర్ణమి సందర్భంగా మధ్యాహ్నం సుమారు 1000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. राजाधिराजाय प्रसन्ना साहिने नमः वैष्णवात्मे समे कामान काम कामाय भक्त्या कामेश्वर वैष्णवराज ముందుగా బాబావారి భక్తులకి తెలుగు ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ బాబావారి ఆలయం రోడ్డు మీద కోదండరామ స్కూల్ ముందర 1995లో చిన్న ఫోటోతో ప్రారంభించింది. మళ్ళా 2003లో ఈ ఆలయం అప్పుడు స్థానిక పెద్ద మనుషులు, స్థానిక కౌన్సిలర్గా ఉన్న నరసింహన్న, వీధిలో పెద్ద మనుషులు అందరూ కలిసి వాళ్ళందరి సహకారంతో భక్తుల విరాళాలతోనే నిర్మించిన ఆలయం ఇది. 2005లో ఆ రోజుల్లోనే 21 సంవత్సరం క్రితం దాదాపు 5 లక్షలు పెట్టి విగ్రహం తెప్పించి స్థానిక పల్లిలోని ఆలయానికి విగ్రహ ప్రతిష్ట 2005 సెప్టెంబర్లో జరిగింది. 21 సంవత్సరం అయింది ఇప్పటికీ. ఈ 21 సంవత్సరంగా ప్రతి బేస్వారం అన్నదానం క్రమం తప్పకుండా 200 నుంచి 250 మందికి ప్రతి బేస్వారం అన్నదానం జరుగుతుంది. అన్నదానానికి విరాళాలంతా కూడా బాబావారి భక్తులే ఇస్తున్నారు. బాబావారి భక్తులు ఇచ్చిన విరాళాలతో ఈ ఆలయం అంతా అభివృద్ధి చెందింది. అదేవిధంగా మేము నూతనంగా కమిటీ ఒక 3 సంవత్సరాల క్రితం ఏర్పరచడం జరిగింది. దాని గౌరవ సలహాదారుగా నరసింహాచారి గారు, నేను ఉండడం జరిగింది. మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ఆలోచించుకొని సింహాసనాలు బాగుంటాయని అనుకున్నాము. దీనికి గత 10 సంవత్సరాలుగా 2016-17 నుంచి కూడా భక్తులు 5,000, 10,000 జిఆర్టీకి కర్తా రావడం జరిగింది. ఈ విధంగా సింహాసనం, వెండి సింహాసనం చేయించడం జరిగింది. ముఖ్యంగా ఈ గుడి అనేక దఫాలుగా అనేక విధాలుగా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈరోజు 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చిన దాతలందరినీ కూడా మేము సాయిబాబా గుడి తరఫున, సాయిబాబా యాజమాన్యం తరఫున వాళ్ళందరికీ పేరు పేరున, ఎందుకంటే ఎందరో మంది దాతలు ఉన్నారు. 1 కోటి రూపాయలు విరాళం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈరోజు వాళ్ళందరికీ పేరు పేరున ఈ మీడియా ముఖంగా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారం. తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోనే సెంట్రల్ వేర్ హౌసింగ్ గోడౌన్ను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తనిఖీ చేశారు. ఈటీఎం స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించి సీసీ కెమెరాలు, సీలింగ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి రిజిస్టర్లో సంతకం చేశారు. గోదాముల వద్ద 24 గంటలు నిరంతరం పటిష్టమైన భద్రత ఉండాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ భానుప్రకాష్ రెడ్డి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ భరత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పల్లంట్లలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో టీటీడీ పాలక మండలి సభ్యులు కోటేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దత్తాత్రేయ దక్షిణామూర్తి హోమాల్లో పూర్ణాహుతి సమర్పించారు. టీటీడీ తీసుకున్న కొత్త కమాండ్ కంట్రోల్ విధానం ద్వారా భక్తులకు శ్రీవారి దర్శనం ఎంతో సులభమైందని కోటేశ్వరరావు తెలిపారు. ఇలాంటి తోపులాటలు లేకుండా సాఫీగా దర్శనం లభిస్తోంది అని అన్నారు. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే
వేదాం బ్రహ్మణో వేద మూర్తేన పురాణ చర్మకారుల సంక్షేమానికి ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వాలని దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షుడు రవిప్రకాష్ డిమాండ్ చేశారు. ఏలూరులో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన దళిత సేన బాబు జగ్జీవన్ రామ్ కార్యకర్తలు కలిసి భారీ ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డప్పు కళాకారులకు, చర్మకారులకు సామాజిక పెన్షన్లను ప్రకటించాలి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా చర్మకారుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు అన్నారు. వారి సాధికతకు ప్రభుత్వం తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. స్థలాలకు నిధులను మంజూరు చేయాలి. వృద్ధులకు, వికలాంగులకు సంక్షేమ పెన్షన్లు వెంటనే విడుదల చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. బిఆర్ అంబేద్కర్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాకు చెందినటువంటి దళిత సేన కార్యకర్తలు, జగజ్జీవన్ రామ్ చర్మకారుల యొక్క కార్యకర్తలు కలిసి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పెన్షన్లు అయినటువంటి డప్పు కళాకారుల పెన్షన్లు, చెప్పులు కుట్టే చర్మకారుల పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, వికలాంగు పెన్షన్లు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని దళిత సేన తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నేటికి 2.5 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా దళిత సేన చర్మకారుల సంఘం తరపున మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. చర్మకారుల యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం, వారి యొక్క సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అర్హులైనటువంటి వారికి పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఇటీవల జరిగిన నవజాత శిశువు మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. రాష్ట్ర వైద్య విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ విష్ణువర్ధన్తో కలిసి హాస్పిటల్ ని సందర్శించి బాధితులను పరామర్శించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని కుటుంబ సభ్యులు వాపోయారు. ఈ ఘటనపై విజయవాడ జీహెచ్ఎస్ కి చెందిన డాక్టర్ అనిల్ ను విచారణ అధికారిగా నియమించనున్నారు. నివేదిక రాగానే చర్యలు ఉంటాయని డిఎంఈ తెలిపారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా హాస్పిటల్లోని పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ ను పరిశీలించిన కలెక్టర్ సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో బెడ్షీట్లు చిరిగి ఉండడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిగా వస్తాయి. జమ్లో కొనుక్కోండి. ఇంతమంది అవసరం లేదు. ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫెక్షన్ స్కోప్ ఎక్కువ. బెడ్స్ పాపే తీసేస్తాయి. అసలు అంతా స్పేస్ మనకు ఉండదు మేడం. మన వాళ్ళు ఎవ్రీ మంత్ అట్లీస్ట్ 10 to 12 వీక్స్ పోతుంది. రిక్రూట్మెంట్ కరెక్ట్గా ఈ ప్రాబ్లమ్స్. ఎన్టీఆర్ జిల్లా ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఆకుకూరలు, కూరగాయల ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, సిపి రాజశేఖర్ బాబు, ఈవో షీనా నాయక్, చైర్మన్ గాంధీ సమన్వయంతో ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. నిత్యం కదంబ ప్రసాద పంపిణీలతో పాటు భారీగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, పోలీసులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉదయం పూర్ణాహుతితో ఈ వేడుకలు ముగిశాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు.
ఇంద్రకీలాద్రి మీద శాకంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగినటువంటి ఉత్సవాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అయితే ఈ ఉత్సవాలు ఏ విధంగా నిర్వహించారు ఏంటి అనేది తెలిపేందుకు మనతో పాటు అమ్మవారి దేవాలయానికి సంబంధించినటువంటి ఈవో ఉన్నారు. ఆయనకి మనుషులు తీసుకుని పరిచయం. సార్ చెప్పండి, శ్రీ నాయక్ గారు మొత్తంగా ఏదైతే అమ్మవారికి సంబంధించినటువంటి 3 రోజుల ఉత్సవాలని పెద్ద ఎత్తున నిర్వహించారు, భక్తుల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ఓం శ్రీ కనకదుర్గాయ నమః. భక్తుల నుంచి ఈ యొక్క రెస్పాన్స్ అనేది నేను చెప్పడం కన్నా మీరు ఒకసారి భక్తులతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయితే ఇంకా బాగా తెలుస్తుంది. ఎందుకంటే నేను ఏదో కొద్ది మందితో నేను ఉదయం మాట్లాడాను, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ ఏర్పాట్ల గురించి కానీ, అమ్మవారి అలంకరణ గురించి కానీ, ఇక్కడ చేసినటువంటి మొత్తం వసతుల గురించి కానీ, ముఖ్యంగా ఇక్కడ కదంబ ప్రసాదం మహాప్రసాదాన్ని స్వీకరించే క్రమంలో కానీ వాస్తవంగా అందరూ ప్రసాదం కాకుండా అందరూ కూడా అల్పాహారంలాగా ఈ యొక్క ప్రసాదాన్ని తీసుకుంటున్నారు. చాలా చక్కగా ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనది విధంగా ఈసారి మన యొక్క ఈ కాయగూరలు వెజిటేబుల్స్ శాకాంబరి అనే ఏర్పాట్లు చాలా ఎక్కువగా ఈసారి రైతులు కానీ, మార్కెట్ యార్డ్లో పనిచేసే వాళ్ళు కానీ, ముఖ్యంగా మా యొక్క ట్రస్ట్ బోర్డు సభ్యులు బడేటి ధర్మారావు గారు మొదటి రోజు ఈ యొక్క కాయగూరలు అన్నీ కూడా సేకరించి వారు మార్కెట్ యార్డ్లో జనరల్ సెక్రటరీగా ఉన్నారు. వారు మొత్తం కూడా ఓనప్ చేసుకొని మొదటి రోజు పూర్తిగా అంటే కావాల్సిన దానికన్నా ఎక్కువ మంది ఎక్కువగా తీశారు. సో వారి మాటలోనే వింటారు ఎలా వారు ఎంత భక్తితో తీసుకొచ్చారనేది. ఇట్లా 2వ రోజు 3వ రోజు ఈరోజు చివరి రోజు మనకు కావలసిన దానికన్నా ఎక్కువగా వచ్చాయి ఈసారి. ఎందుకంటే మరి రైతులందరూ కూడా అమ్మవారి మీద భక్తితో వారు ఒకటి ఇస్తే వారికి 100 వస్తాయి, 1 కేజీ ఇస్తారనుకోండి 100 కేజీలు వస్తాయనే ఒక నమ్మకంతో ఇచ్చారు. కాబట్టి తప్పకుండా ఈ ఎంతమంది రైతులు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా వాళ్ళ మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ 3 రోజులు కూడా అమ్మవారిని ఇటు పండ్లు డ్రై ఫ్రూట్స్ కూడా అలంకరించారు. ఈరోజు అలంకారం ఏ విధంగా? జయ దుర్గా భవాని. మనకి పూర్వకాలంలో ఒకప్పుడు దుర్భిక్షం ఏర్పడినప్పుడు మహర్షులంతా కూడా తపస్సు చేసి అమ్మవారిని అడిగారట. దేశం అంతా దుర్భిక్షంగా ఉంది, ఏం శాకాంబరి ఇది విఖ్యాతం. అమ్మవారు శాకాంబరి దేవిగా విఖ్యాతం చెంది అమ్మవారి యొక్క శరీరంలో నుంచి రకరకాలైనటువంటి కూరగాయలు, పళ్ళు రకరకాలైనటువంటి వెలిసినాయట. ఆనాటి నుంచి శాకాంబరి దేవిగా అమ్మవారికి పేరుగాంచారు. ఆనాటి నుంచి కూడా మనకంటే కూడా అతి పురాతన కాలం నుంచి కూడా కాశీ క్షేత్రంలో, అన్నపూర్ణాదేవి క్షేత్రంలో ఈ శాకాంబరి చాలా వైభవంగా చేస్తారు. అలాగే అక్కడ తర్వాత మనకి దుర్గ దేవాలయంలోనే, మన టెంపుల్లోనే ప్రత్యేకంగా ఈ అలంకారం చేయడం కానీ, ఈ కూరగాయలు కానీ మన దేవాలయం నుంచి అందరూ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి విశేషమైన కార్యక్రమం అమ్మవారిని విశేషమైనటువంటి కూరగాయలతోటి, పళ్ళతోటి, డ్రై ఫ్రూట్స్ తోటి అమ్మవారిని దర్శించుకుంటున్నారు భక్తులందరికీ కూడా. ఈ తయారు చేసినటువంటి కదంబం కూడా విశేషంగా ప్రసాదం, ఎందుకంటే అద్భుతమైన ప్రసాదం ఇది. ఎందుకంటే ఆ ప్రసాదాన్ని ఉదయం 4 గంటల నుంచి కూడా రాత్రి 11 గంటల వరకు కూడా విశేషంగా ఈ ప్రసాద వితరణ జరుగుతుంది. 2007 సంవత్సరంలో ఈ స్వామీజీ వరంగల్ వారి బృందంతో వెళ్ళి మరి ఈ శాకాంబరి ఉత్సవాలు అనేది విధి విధానాలు ఎలా ఉండాలి ఏంటి అన్నీ అక్కడ వారం రోజులు ఉండారు, అన్నీ చూసి వచ్చి ఇక్కడ ప్రారంభించడం జరిగింది 2007లో. అప్పుడు మా అదృష్టం ఏంటంటే మేము కూడా బోర్డు మెంబర్గా ఉన్నాను నేను. అలాగే ఇప్పుడు మా ఈఓ గారు సేనానాయక్ గారు కానీ, మరి అట్లాగే మా చైర్మన్ గారు కానీ, అందరూ మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు కానీ, అట్లాగే శ్రీ అమ్మవారి పేరు పెట్టుకున్నాం. మార్కెట్కి నూతనంగా నిర్మించాం మార్కెట్, కూరగాయల మార్కెట్ని, హోల్సేల్ కూరగాయల మార్కెట్. అలాంటి మార్కెట్ నుంచి ఈ శాకాంబరి నాయక్ గారు ఈఓ గారి నాయకత్వంలో కానీ, మా అర్చకులు కానీ, మా దేవస్థానం స్టాఫ్ కానీ, అట్లాగే మీడియా కానీ అందరి నాయకత్వంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఈ శాకాంబరి ఉత్సవాలు. దీనికి ఎంతో ఆనందపడుతున్నాం. నేను విజయవాడ నుంచి వచ్చానండి. నా పేరు సుధీష. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వస్తున్నాం 3 ఇయర్స్ నుంచి ఇక్కడికి. చాలా బాగా జరుగుతుంది దర్శనం. ఇక్కడ అంతా కూడా లిఫ్ట్లో రానిచ్చారు, చాలా హ్యాపీగా అనిపించింది. 7వ ఫ్లోర్లో ఈ సార్ అది పెట్టి తర్వాత ముందు అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత సారే చూపించి అమ్మవారికి ఆ ప్రసాదాన్ని మేము అందరం పంచి చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉంది. అండ్ కింద మనకి భోజన ఇవి కూడా ఉన్నాయి, అవి కూడా చాలా రుచికరంగా ఇది హైజీనిక్ వేలోనే పెడుతున్నారు. సో మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అమ్మవారు చాలా తేజవంతంగా ఉందండి. ఇవాళ పౌర్ణమి కావడంతో చాలా విశేషంగా అనిపించింది. మేము ప్రతి సంవత్సరం ఇలా ఫ్రెండ్స్ అందరం వస్తున్నాం. ఇది 3వసారి వచ్చామండి మేము. చాలా ఆనందంగా, చాలా చక్కగా జరిగిందండి.
ఆషాఢ మాసం దేశం సుభిక్షంగా ఉండాలి. అమ్మవారికి మనం కూరగాయలతో వస్త్రాలతో మనం సారి సమర్పించుకొని అమ్మవారికి వడిబియ్యం కూడా తీసుకొస్తాం మేము. అమ్మ మన తల్లిలాగా భావించి మనం అందరం వడిబియ్యం సమర్పించుకొని ఆ వడిబియ్యాన్ని ప్రసాదంగా స్వీకరించి అందరం చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి. ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే వస్తాము, అమ్మవారికి సారీ ఇస్తాము. మేమంటూ ఫ్రెండ్స్ ఒక 30 మెంబర్స్ దాకా ఉన్నాము. ప్లస్ అందరం కూడా అసలు ఏదో రకంగా ముందు అమ్మవారికి సారీ ఇవ్వాలి అని కంపల్సరీగా వీళ్ళు చూసుకొని మరీ వస్తాము. ఈసారి మాకు అనుకోకుండా ట్రిపుల్ ధమాకా లాగా గురు పౌర్ణమి అయింది, శాకంబరి ఉత్సవాలు లాస్ట్ డే అయింది. ప్లస్ ఆషాఢ మాసంలో మళ్ళీ అమ్మవారు మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. మేము ఇంత దూరం నుంచి వచ్చి ఇస్తున్నందుకు మాకు అమ్మవారు మాకు ఒక రకంగా హ్యాపీగా సక్సెస్ఫుల్గా మాకు భోజనం కూడా పెడుతున్నారు అని ఆ సాటిస్ఫాక్షన్ కూడా చాలా బాగుందండి. చాలా థ్యాంక్స్ అండి. జై దుర్గా భవాని. శాకంబరి అవతారాలు ఎందుకు చేస్తారంటే దుర్గా అమ్మవారు ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి చేస్తారండి. యాక్చువల్గా ఒకసారి కష్టకాలంలో అమ్మవారు ప్రత్యక్షమయ్యి మనకి వర్షాలు లేనప్పుడు వర్షాలు కురిపిస్తూ ఉంటారనమాట. వర్షాలు కురిపించడం వల్ల ఫార్మర్సే కాదండి, పశుపక్షులు, వాటిలు, చెట్లు అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి. ప్రకృతి ఎంత ప్రభుత్వం సపోర్ట్ చేసినా కూడా ప్రకృతికి ఎవరు అతీతులు కాదండి. అందుకని ప్రభుత్వం మనకి ఏమన్నా చేయాలంటే ప్రకృతి కూడా సపోర్ట్ చేయాలి. సో ఈ శరన్నవరాత్రులలో ఇలా చేయడం వల్ల సుభిక్షంగా ఉంటుంది ఈ ప్రాంతం అంతా. అండ్ ప్రభుత్వం కూడా చాలా ప్రాఫిట్స్ ఉంటాయి మనకి. అండ్ అట్ ద సేమ్ టైం ఫార్మర్స్ బాగుంటేనే, యాజ్ ఇఫ్ ఫార్మర్స్ ఆర్ బోన్ ఆఫ్ ఆంధ్రప్రదేశే కాదు, బోన్ ఆఫ్ ఇండియా కాబట్టి సో ప్రపంచం అంతా సుభిక్షంగా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. సో నేను దీన్ని చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ మాకు అమ్మవారి ఆశీర్వాదం ప్రసాదం లభిస్తున్నందుకు మేము ఇంకా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ. బాగా జరిగిందండి. అందరం మొత్తం ఒక 30 మంది దాకా వచ్చాము. అందరం ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. ఇలాగా అమ్మవారికి సారీ పట్టుకుని వస్తాం. ఆషాఢ సారీ చాలా బాగా జరిగింది. విజయవాడేనండి. కోరంకి నుంచి వచ్చాము, పటమటి నుంచి వచ్చాము. ఎప్పుడు వస్తూ ఉంటాం. అలాగా చాలా బాగుందండి అమ్మవారి దర్శనం. ఇది మొత్తంగా చూసినట్టు ఏదైతే 3 రోజుల పాటు ఇంద్రకీలాద్రి మీద శాకంబరి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. దీనికి తగిన విధంగానే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేశారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఇంద్రకీలాద్రి మీద ఇది ఇవాల్టి పక్కా లోకల్ ఏపీ న్యూస్ అప్డేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.